గా పాపులర్ అయిన నతాలియా కళ్ళు తెచ్చుకుంది. వర్మ తనను ఉద్ధరించి స్టార్ హీరోయిన్ చేస్తారని కలలు కంది. అయితే వర్మను నమ్ముకుంటూ కూర్చుంటే కాలం గడిచిపోవడం తప్ప లాభం లేదని తెలుసుకుంది. సొంతంగా టాలీవుడ్ ఛాన్సుల కోసం ట్రై చేస్తోంది. రావే నా రసరంగీలా నీ బుగ్గే నా రసగుల్లా తైత కల్లాడుకుంటూ తాకితే గుబులా నతాలియా ఈ పేరు చెప్పగానే వర్మ ఈవిడ గురించి చేసిన కామెంట్సే ముందు గుర్తుకొస్తాయి. డిపార్ట్మెంట్ సినిమాలోని ఓ ఐటెం సాంగ్ తో నతాలియాను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు వర్మ. ఈ బ్రెజిల్ బ్యూటీ వర్మను ఏం మాయ చేసిందో ఏమో గానీ కొంతకాలం నతాలియా జపమే చేశాడు వర్మ. ఆమె అందాన్ని ఆరాధిస్తూ కొంతకాలం గడిపేశాడు. ఎవరికి చిక్కని వర్మ నతాలియా అందాలకి ఫ్లాట్ అయిపోయాడు. నతాలియాతో అందం అనే సినిమా తీస్తానన్నాడు. హీరో రాణాతో కలిసి ఫోటోషూట్ కూడా చేశాడు. డిపార్ట్మెంట్ తో ఇండస్ట్రీని ఊపేయాలనుకున్న నతాలియా కోరిక తీరలేదు కదా. అసలు అమ్మడనే పట్టించుకోవడం మానేశాడు. ప్రెజెంట్ నతాలియా చేతిలో జిస్మ్ 3 సినిమా ఒక్కటే ఉంది. ఇలా ఒకటి అరా ఛాన్సులతో కూర్చుంటే లాభం లేదనుకుంది. సౌత్ ఇండస్ట్రీపై కన్నేసింది. ముఖ్యంగా తెలుగులో నటించే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని తహతహలాడిపోతోంది. అదా సంగతి. 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బోరబ్బి నా ఎమ్మర్తి ధరలు రెండే రెండవి పక్కనిది గుండ్రంగా. తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలో ఏ ఇండస్ట్రీ పిలిచినా రెక్కలు కట్టుకుని వాలిపోతానంటోంది నతాలియా. ఆల్రెడీ ఓ కన్నడ సినిమాతో చేసిన అనుభవం ఉంది. ఈ బ్రెజిల్ బ్యూటీకి రాని భాష లేదు. ఫ్రెంచ్, పోర్చుగీస్, ఇటాలియన్ చాలా భాషల్లో మాట్లాడే నతాలియా ఛాన్స్లు ఇవ్వాలే గాని తెలుగు కూడా నేర్చుకుంటానంటోంది. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్. అమరవీరుడు కొమరం భీం పేరు మీద నెలకొల్పిన జాతీయ అవార్డుకు 2012 సంవత్సరానికి గాను దర్శకుడు అల్లాడి శ్రీధర్ ఎంపికయ్యారు. కొమరం భీం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించినందుకు గాను శ్రీధర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సర్కారు ఇడికి ఆవును పంపదు, పులిని పంపుతుంది. పులి దగ్గరికి పోతే ఏమైతుందో అడవిలో పుట్టి పెరిగిన నాకు బాగా ఎరుక. అడవిలో కట్టెపుల్ల కొట్టనిస్తలేరు, సుట్టాకు ముట్టనిస్తలేరు, ఇప్ప పువ్వు ఏరనిస్తలేరు. అడిగితే తంతున్నారు, ఎదురు తిరిగితే మనకు అధికారం లేదంటున్నారు. ఇక వాళ్ళ పట్టాలకి మన పట్టకత్తులే సమాధానం చెప్పాలి. శివ హీరోగా పరిచయమవుతున్న సినిమా జగన్ షూటింగ్ పూర్తి చేసుకుని రీ రికార్డింగ్ జరుపుకుంటోంది. ఆడియోకు మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా సూపర్ స్టార్ సినిమాలోని రీమేక్ సాంగ్ చిత్రానికి హైలైట్ కానుందని దర్శకుడు అంటున్నారు. ఇది ఇవాల్టి బాక్స్ ఆఫీస్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.